హలో హాయ్ ఫ్రెండ్స్, బియ్యం శనగపప్పుతో రుచికరమైన ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇది కేరళ స్టైల్లో నవరాత్రుల్లో స్పెషల్గా తయారు చేసుకుంటారు. ఈ ప్రసాదం ఎవరికి బాగా తెలుసో కమెంట్ చేయండి. ముందుగా ఒక హాఫ్ కప్ వరకు బియ్యాన్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని ఒక 2 టైమ్స్ వరకు బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత ఒక కప్పుకు 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రవ్వను తీసుకొని అదే నెయ్యిలో మరి కాస్త సేపు రంగు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బియ్యం శనగపప్పు ఉడికిన తర్వాత 1 కప్పు వరకు బెల్లం సిరప్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా దగ్గర అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్.